గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆమె ఒక ఇల్లాలు, భర్త, రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు. ఇలా హాయిగా సాఫీగా సాగుతున్న జీవితం ఆమెకు నచ్చలేదు. ఆమెలో ఉన్న కోరికలు ఆమెను పిచ్చిదాన్ని చేసేశాయి. చివరికి హౌస్ వైఫ్ నుంచి సెక్స్ వర్కర్ గా మారిపోయింది. ఆ కామమే ఇప్పుడు ఆమెను కాటికి పంపేసింది. అంతేకాదు, ఓ యువకుణ్ణి బలి తీసుకోగా మరో ముగ్గురిని జైలు పాలు చేసింది. ఇదే నార్సింగి జంట హత్యల కేసు. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 14న అంటే సరిగ్గా సంక్రాంతి రోజునే నార్సింగి పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి గుట్టల్లో 2 శవాలు బయటపడటంతో నగరం ఉలిక్కిపడింది. వివాహితను యువకుణ్ణి కత్తులతో పొడిచి బండరాళ్లతో కొట్టి చంపేశారు. క్రైమ్ సీన్ చూసిన పోలీసులకు ఇది ముమ్మాటికి వివాహితరానికి సంబంధించిన విషయంగా గుర్తించారు. వెంటనే ఆ మహిళా యువకుడి వివరాలపై ఆరా తీశారు. యువకుడి పేరు అంకిత్ సాకేత్ అని, వివాహితను బిందుగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ కు చెందిన దివాకర్ బిందు దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఈ కుటుంబం మొదట శంకర్పల్లిలో నివాసం ఉండేది. అక్కడే హౌస్ కీపింగ్ పనిచేసే అంకిత్ సాకేత్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలిసి దివాకర్ తన కుటుంబాన్ని వనస్థలీపురంలోని చింతల్కుంటకు మార్చాడు. అయినా కూడా బిందు ఏమాత్రం మారలేదు. అదే పంధా కొనసాగిస్తూ వస్తోంది. సాకేత్ తో రహస్యంగా సంబంధం కొనసాగించింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మహిళ చివరికి కుటుంబమే వద్దనుకుంది. ఈ నెల 8వ తేదీన సాకేత్ తో వెళ్లిపోయింది. బిందుతో వివాహేతర సంబంధం కొనసాగించిన సాకేత్ ఆమెతో సంపాదించడం మొదలుపెట్టాడు. ఆమెను సెక్స్ వర్కర్ గా మార్చేసి తన సర్కిల్లో దందా స్టార్ట్ చేశాడు. సుఖానికి సుఖం, డబ్బుకు డబ్బు వస్తుంది అంటే ఎవరు కాదంటారు? బిందు కూడా దానికి ఓకే చెప్పేసింది. ఇక్కడి నుంచి క్రైమ్ సీన్ మొదలైంది. బిందు గురించి తన ఫ్రెండ్స్ కి చెప్పాడు అంకిత్ సాకేత్. దీంతో రాహుల్ కుమార్ సాకేత్ ఒకరోజు బిందును ఎంగేజ్ చేసుకున్నాడు. అలా 2 సార్లు లైంగికంగా కలుసుకున్నారు. అయితే ఆ సమయంలో వీడియో తీసేందుకు రాహుల్ ప్రయత్నించాడు. ఇది గమనించిన బిందు రాహుల్ ను హెచ్చరించి విషయాన్ని అంకిత్ సాకేత్ కు చెప్పింది. ఇదే విషయంపై రాహుల్ అంకిత్ల మధ్య గొడవ జరిగింది. అంకిత్ పై పగతో రగిలిపోయాడు రాహుల్. ఎలాగైనా అతన్ని చంపేయాలని స్నేహితులు సుఖేంద్ర కుమార్ సాకేత్, రాజ్ కుమార్ సాకేత్ తో కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం ఈ నెల 11వ తేదీన సుఖేంద్ర కుమార్ బిందును ఎంగేజ్ చేసుకున్నాడు. 3 స్నేహితులు బిందు, అంకిత్ 5 కలిసి ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి గుట్టల్లోకి వెళ్లారు. అక్కడ బిందును తీసుకుని సుఖేంద్ర పక్కకు వెళ్లిపోయాడు. ఆ వెంటనే రాహుల్, రాజ్ కుమార్ కలిసి అంకిత్ పై దాడి చేశారు. స్క్రూ డ్రైవర్లతో పొడిచి బండరాళ్లతో కొట్టి చంపేశారు. అంకిత్ ను హతమార్చే క్రమంలో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. అయితే అంకిత్ ను హతమార్చిన తర్వాత బిందు వద్దకెళ్లిన కిరాతకులు ఆమెను కూడా చంపేశారు. జంట హత్యల తర్వాత 3 మధ్యప్రదేశ్ కు పారిపోయారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలించారు. చివరికి మధ్యప్రదేశ్ లో 3 అరెస్ట్ చేశారు. భార్యాభర్తల బంధం జీవితాంతం నిలుచుండాల్సిన అనుబంధం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వివాహేతర సంబంధాలతో వివాహ వ్యవస్థ బీటలు వారుతోంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. తప్పుడు దారిలో వెళ్లి ప్రాణాలను బలి చేసుకోకండి.